నా పేరు వంశీకృష్ణ. అంటే నన్ను పంజాగుట్ట పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంక్వైరీ అని చెప్పేసి అని విట్నెస్ కింద పంజాగుట్ట పోలీసులు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంక్వైరీ అని చెప్పేసి గత 15 రోజుల నుంచి నన్ను ఎంక్వైరీ పేరుతో పిలుస్తూ ఉన్నారు. నేను ఇప్పటికీ ఒక 3 సార్లు వాళ్ళు పిలిచిన ప్రతిసారి నేను వెళ్ళి అటెండ్ అయ్యాను. వాళ్ళకి సహకరించిన, వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి అటెండ్ అయినా. బట్ కాకపోతే ఏంటంటే మొన్న 15th రోజు నన్ను పిలిచి ఇట్లా లాయర్ ద్వారా నోటీస్ ఇచ్చి నువ్వు ఆ ఎంక్వైరీకి విట్నెస్ కోసం అని అటెండ్ కావాలని చెప్పేసి అన్నారు. వెళ్ళాను, అటెండ్ అయ్యాను. ఇంకా అటెండ్ అయిన రోజు పోలీసులు డే 1 నుంచి కూడా చెప్పేది ఒకటే ఏంటంటే మచ్చవేణు గోపాల్ రెడ్డి అనే అతను నీకు ఎందుకు కాల్ చేశాడు, ఆయనకు అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వాలి, హరీష్ రావు సార్కి అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వాలి. దేని గురించి సార్ అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చక్రధర్ గౌడ్ విషయంలో ఆయనకు అగెనెస్ట్గా చెప్పాలని చెప్పేసి అని అంటారు. అంటే నేను జరిగిన విషయాన్ని నేను ఎట్లా చెప్తా అని ముందు నుంచి చెప్పింది ఒకటే. సో నాకు ఇప్పుడు పోలీసుల గురించి నేను అగెనెస్ట్గా చెప్పట్లేదు. సో ఇంత పర్సనల్గా తీసుకొని నాలాంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక జాబ్ చేసుకొని బతికే నాలంటోని ఇంత ఇబ్బంది పెడితే ఏమొస్తుంది సార్? ఇప్పుడు నాకు చెప్పి మరీ చేశారు డీసీపీ సారు. మన సాటర్డే రోజు ఏసీపీ గారు ఫస్ట్ ముందు నుంచి కూడా నువ్వు ఇప్పటివరకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు కాబట్టి నీకు సపోర్ట్ నీకు నార్మల్గా ఎంక్వైరీ చేస్తున్నాం. నువ్వు కానీ వాళ్ళకి అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఈరోజు నీ నైట్ వరకు ఓవర్ నైట్ నీ లైఫ్ మొత్తం లేకుండా చేస్తాం, నీ జాబ్ లేకుండా చేస్తాం, నీ ఉద్యోగంలో కూడా నిన్ను మొత్తం ఒక చీటర్ని లాగా క్రియేట్ చేస్తామని చెప్పేశారు. అట్లా చెప్పినట్టే నేను మార్నింగ్ లేచి నాకు అంత యాక్సెస్ లేకుండా నన్ను ఇంకా మార్నింగ్ నన్ను జైల్లో పెట్టారు. నేను కూడా లైట్ తీసుకొని పట్టించుకోలేదు. బట్ ఏదో రకంగా నేను న్యూస్ ఛానల్లో న్యూస్ పేపర్ చూసినప్పుడు నాకు ఎంత లిటరల్గా అంటే నేను ఒక ఏడవాల్సిన పరిస్థితి, నా లైఫ్ పోవాల్సిన పరిస్థితి. ఇంత దారుణంగా నన్ను క్రియేట్ చేస్తే ఏమొస్తుంది? డీసీపీ విజయ్ కుమార్ సార్ దగ్గర నుంచి నాకు ఏసీపీ మోహన్ కుమార్ సార్ దగ్గర నుంచి నాకు కొంచెం ప్రాణహాని ఉంది సార్. నాకు పోలీసులు అంటే నాకు అగెనెస్ట్ కాదు, నాకు పోలీసులు అంటే చాలా గౌరవం ఉంది. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు మా ఫ్యామిలీలో ఎవరం కానీ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ పోలీస్ స్టేషన్కి ఎక్కిన దాఖలాలు కూడా లేవు మా ఫ్యామిలీలో. సో ఫస్ట్ టైం నన్ను ఒక క్రిమినల్లా ట్రీట్ చేసి, నన్ను ఒక టెర్రరిస్ట్లా ట్రీట్ చేసి వెనకాల నుంచి తీసుకుపోవడం, ఎవరికి కనిపించకుండా చేయడం, పంజాగుట్ట పోలీసులు ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారు అనుకోలేదు. ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకే ఇట్లా ఉంటే రేపు పొద్దున సామాన్య ప్రజలకు ఎట్లుంటుంది? ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీకు ఎలాంటి సంబంధం లేదు? అసలు ఫోన్ ట్యాపింగ్ నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నేను ఒక ఆరోగ్యశ్రీలో చిన్న ఉద్యోగిని. నాకు ఫోన్ ట్యాపింగ్తో ఎట్లాంటి సంబంధం ఎట్లా ఉంటుంది చెప్పండి ఒకసారి? ఆరోగ్యశ్రీలో వర్క్ చేసే అబ్బాయికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అంత యాక్సెస్ ఉంటుందా? చక్రధర్ గౌడ్కి మీకు ఎట్లా? చక్రధర్ గౌడ్ దగ్గర నేను ఒక 2022లో అట్లా ఒక 4-5 నెలలు ఆయనకు ఒక స్పెషల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటే మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్, కోవిడ్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ అని. ఆయనకు అప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఉందా మరి ఏందో తెలియదు. సో అప్పుడు ఆయన నాకు ఒక 4 నెలలు పటాన్చేరు కాన్స్టిట్యున్సీలో వర్క్ చేయమంటే ఆ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ వరకే నేను వర్క్ చేశాను సార్. ఆ తర్వాత ఆయన కొంచెం ఫ్రాడ్ బిజినెస్ ఏదో చేస్తున్నట్టని నాకు మా దృష్టికి వచ్చి రావడం వల్ల నేను ఇమీడియట్ అకౌంట్ నుంచి వచ్చేసాను సార్, అక్కడ వదిలేసి. హరీష్ రావు గారికి మీకు ఏ విధంగా పరిచయం? హరీష్ రావు సార్ నాకు 2006 నుంచే పరిచయం సార్. నేను నా కాలేజ్ డేస్లో గురుకృప కాలేజ్ డేస్ నుంచే నాకు సార్ పరిచయం. నాకు సార్ అంటే అభిమానం. సో అది నేను ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నప్పుడు డెప్యుటేషన్ ప్రకారం నేను సార్ దగ్గర పేషలో ఒక 4 నెలలు పనిచేశాను. సార్ దగ్గర పనిచేసినంత మాత్రం సార్తో మాకు ఎలాంటి యాక్సెస్ ఉండదు. ఓన్లీ ఆరోగ్యశ్రీ కేసులు చూసుకోవడం వరకే మా పని, అంతవరకే మాకు యాక్సెస్ ఉంటుంది. ఆ తర్వాత నాకు మళ్ళీ గవర్నమెంట్ 2023లో గవర్నమెంట్ పోయినాక మళ్ళీ నా డిస్ట్రిక్ట్ మేనేజర్ నల్గొండకి నేను వెళ్ళిపోయాను. థర్డ్ డిగ్రీ చేయలేదు సార్. అరెస్ట్ చేసినాక థర్డ్ డిగ్రీ అంతా ప్లాన్ చేస్తే వాళ్ళంతా పకడ్బందీగా ఉన్నారు. నిన్ను ఏదో కేసులో ఫస్ట్ అయితే అరెస్ట్ చేసి నెక్స్ట్ నేను ఎట్లా చెప్పాలో అట్లా చేపిస్తా అని చెప్పేసి అన్నారు. ఇంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని నా ఉద్దేశం. అంటే సార్ గురించి అడుగుతున్నారా, ఇంకేమన్నా అడుగుతున్నారా? వేరే ఏం లేదు సార్. అల్టిమేట్ వాళ్ళకి ఒకటే, వాళ్ళకి ఏంటంటే సార్కి అగెనెస్ట్గా మచ్చవేణు గోపాల్ రెడ్డికి అగెనెస్ట్గా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి మరి ఎవిడెన్స్ ఉందా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏముందో నాకు తెలియదు. నా నోటితో అయినా వాళ్ళకి సమాధానం చెప్పి ఒక అగెనెస్ట్ ఒక స్టేట్మెంట్ ఇప్పించాలని వాళ్ళ ఉద్దేశం. మీరు సిమ్ కార్డు తీసుకొని చక్రధర్ గారిని బెదిరించాలని చెప్పేసి అంటున్నారు. సిమ్ కార్డు తీసుకునే అంత నీచుని నేను కాదు సార్. సిమ్ కార్డులు తీసుకునే వ్యవస్థ చక్రధర్ గౌడ్కే ఉంది. ఇంకా నేను ఇప్పటివరకు కూడా చక్రధర్ గౌడ్ గురించి నేను ఎప్పుడు ఇన్నేళ్లలో ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రోజు నుంచి అదే పని పెట్టుకుంటా. ఒక దాదాపు కొన్ని వేల మందిని మోసం చేసి ఇప్పుడు ఆయన సంపాదించుకున్న పైసలు, ఇప్పుడు సంపాదించుకున్న డబ్బులన్నీ, ఇప్పుడు ఖర్చు పెడుతున్న డబ్బులన్నీ ప్రతి ఒక్క నిరుద్యోగి దగ్గర సంపాదించుకున్న పైసలే. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ఈ స్టేట్స్ నుంచి కొంతమందిని వ్యక్తుల్ని తెప్పించి జాబ్లు ఇప్పించడము. వాళ్ళ జాబ్లు కాల్ సెంటర్ పేరుతో ఒక ఆఫీస్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ కాల్ సెంటర్ పేరుతోని ఆ సాఫ్ట్వేర్ కోసం జాబ్ కోసం అప్లై చేసుకున్న నిరుద్యోగులను వాళ్ళ డేటా అంతా పర్చేస్ చేసి వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళకు ఒక మెసేజ్ చేసి మీకు జాబ్ ఇప్పిస్తామని మెసేజ్ చేసి వాళ్ళ కాల్ సెంటర్ పిల్లలతో జాబ్ చేయించి
వాళ్ళందరితో కాల్ చేయించి వాళ్ళ డేటా తీసుకొని ఒక పర్ మంత్ ఆయన కోటి టార్గెట్ పెట్టుకొని అట్లా సంపాదించిందే ఈ డబ్బంతా. అదేదో నేను రైతులకు దానం చేస్తున్నా ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పేసి ఏం లేదు. ఆయన తీసుకున్న దాంట్లో ఒక 5% కూడా దానం చేయలేదు. అట్లా కొన్ని వేల మంది దగ్గర కొన్ని లక్షల మంది దగ్గర మోసం చేసి సంపాదించిన పైసలే ఈరోజు ఆయన దగ్గర ఉన్న పైసలు. ఇప్పుడు మీరు చక్రగౌడ గౌడ్ బాధితులకు బాసటగా నిలుస్తుంటారు మీరు మరి? నేను 100% నేను అలా ఆయన వల్ల ఎవరైనా కష్టపడ్డ, ఆయన వల్ల ఎవరైనా విక్టిమ్స్ ఎవరైనా ఉన్నా నేను వాళ్ళందరికీ సహాయం చేయడానికి రెడీ ఉన్నా. అది ఆయన దగ్గర పనిచేసే ఒక 40-50 మంది ఉంటారు. వాళ్ళందరూ డేటా కనుక్కొని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే డీటెయిల్గా నన్ను ఎంత అయితే ఎంక్వైరీ చేసిరో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే క్లియర్గా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది తెలిసిపోతుంది. పోలీసులు ఏమని ధమ్కి ఇచ్చారు? ధమ్కి అంటే ఏం లేదు సార్, ఒకటే విషయం వాళ్ళు చెప్పేది ఒకటే, నువ్వు ఏదున్నా నిన్ను ఏ కేసులో అయినా ఇరికిచ్చైనా వీళ్ళకి అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇప్పించాలి. డే 1 నుంచి ఎండ్ ఆఫ్ ది డే నాకు 4th రోజు వరకు కూడా, నాకు 15th రోజు వరకు అరెస్ట్ చేసే రోజు వరకు కూడా ఇదే పని వాళ్ళకి. నన్ను పిలిపియడము అదే. నా భార్య పిల్లల్ని నేను సెకండ్ టైం నేను మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అటెండ్ అయినప్పుడు, నేను మా ఫ్యామిలీ ఫంక్షన్ ఉండి అటెండ్ అయ్యి వస్తున్నప్పుడు మా భార్య పిల్లలు నాతో ఉన్నారు. వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి వస్తా అన్న కూడా వినకుండా నన్ను పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. 10 నిమిషాల్లో ఏసీపీ గారు మీతో మాట్లాడతారు, మళ్ళీ పంపిస్తారని ఎస్ఐ గారు నాకు కాల్ చేశారు. సార్ మా పిల్లలు ఉన్నారని చెప్పినా వినలేదు, తొందరగా వచ్చి మళ్ళీ వెళ్ళండి అన్నారు. నాకు ఈవినింగ్ 7 నుంచి నైట్ 1:30 వరకు నా పిల్లలు అక్కడనే పోలీస్ స్టేషన్లో ఉన్నారు. 2.5 years పాప ఒకరు, 3.5 years పాప ఒకరు. అంత ఆడపిల్లలు మోషన్ వేరు, వాళ్ళు ఏం తినలేదు. ఆ డైపర్ చేంజ్ చేసే ఛాన్స్ కూడా మా వైఫ్కి లేకుండా ఉంది. ఇట్లాంటి సంస్కృతి ఇప్పుడు మనం చేసేది. ఇట్లా మా ఒక మధ్యతరగతికి ఇంత టార్చర్ చేసి ఏమొస్తుంది? నేను ఇప్పటివరకు కూడా నేను గవర్నమెంట్కి అగెనెస్ట్గా మాట్లాడలేదు, మన పోలీసులకు అగెనెస్ట్గా మాట్లాడలేదు. ఇట్లా నాలాంటి వాళ్ళని ఇంత ఇబ్బంది పెడితే వాళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు ఏసీపీ గారికి డీసీపీ గారికి ఏమొస్తుంది ఇంత ఇబ్బంది పెడితే? అయితే కొన్ని ఛానల్ లోపల పని కట్టుకొని మీరు ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు కొన్ని ₹1,00,00,000 స్కామ్ చేశారని చెప్పి ప్రచారం చేస్తారు. ఎంత ఒక్క స్కామ్ చేసినట్టు ఒక్కటి ప్రూవ్ చేయండి సార్. ఒక ఆరోగ్యశ్రీలో పనిచేసే జిల్లా మేనేజర్కి అన్ని స్కామ్లు చేసే స్కోప్ ఉండదు, దానికి అంతా ఉండదు, ఆ వ్యవస్థ ఉండదు. మీరు ఒకసారి ఏదన్నా నన్ను ప్రూవ్ చేయండి.